పీరియాడిక్ టేబుల్లో ఉన్న నోబెల్ గ్యాసెస్లో చివరి మూలకాన్ని 2002లో కనుగొన్నారు. దీనికి ఒగనెసన్ అని రష్యన్ సైంటిస్ట్ అయిన యూరీ ఒగనెసెన్ గౌరవార్థం పెట్టారు. దీనికి ముందు పీరియాడిక్ పేరులో దీని పేరు యూనినాక్టియం అని ఉండేది. ఈ భూమి మీదనే అన్నిటికంటే కూడా భారమైన లోహం ఇది మరియు కృత్రిమంగా సృష్టించబడింది. ఈ మూలకం గురించి ఇప్పటివరకు కూడా చాలా తక్కువ సమాచారం ఉంది, ఎందుకంటే ఇది చాలా త్వరగా విచ్ఛిన్నమైపోతుంది. ఎంతగా అంటే కొన్ని మిల్లీ సెకండ్స్లోనే, జస్ట్ 0.89 మిల్లీ సెకండ్స్ వరకే ఎగ్జిస్టెన్స్లో ఉండి వెంటనే పార్టికల్స్గా విడిపోయి ఇతర మూలకాలుగా మారిపోతుంది. ఈ మూలకం అనేది ఒక సమయంలో భూమిపై కొన్ని అణువులు మాత్రమే ఉనికిలో ఉంటాయి. ఇది నోబెల్ గ్యాస్ అయినప్పటికీ తక్కువ స్థిరత్వం, అధిక పరమాణు సంఖ్య కారణంగా ఇది సాధారణ నోబెల్ గ్యాస్ లాగా ప్రవర్తించదని శాస్త్రవేత్తలు 2002లో జాయింట్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అండ్ లారెన్స్ లివర్మోర్ నేషనల్ ల్యాబొరేటరీ యుఎస్ఏలు కలిసి సంయుక్తంగా దీన్ని కనుగొన్నారు. కాలిఫోర్నియం 249 అనే మూలకాన్ని కాల్షియం 48 అణువులతో డీకోటించడం ద్వారా ఈ మూలకాన్ని కృత్రిమంగా ఉత్పత్తి చేయగలిగారు. దీనివల్ల ఒగానెసన్ 294 ఐసోటోప్ ప్రొడ్యూస్ అయింది. ఇది ఒక రేడియోధార్మికత కలిగిన మూలకం.